నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి ఉందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలికలదే పైచేయి సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల. ఈ వెబ్సైట్లో ఉంటాయి. సిబిఎస్ఈ రిజల్ట్స్ NIC.in, రిజల్ట్స్ సిబిఎస్ఈ NIC.in, సిబిఎస్ఈ GOV.in, సిబిఎస్ఈ NIC.inలో ఈ రిజల్ట్స్ చూడవచ్చు. మొత్తానికి 39 లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యారు. ఇకపోతే కార్పొరేట్ విద్య అందిపుచ్చుకుంటే భవిత మే 15 నుంచి 30 వరకు దరఖాస్తుల ప్రక్రియ. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి 7 GPAకు పైగా ఫలితం సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం ఉచితంగా అవకాశం కల్పిస్తుండడం విశేషం. కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పిస్తుంది. అందుకు సంబంధించిన ఫీజును ప్రభుత్వమే నేరుగా కాలేజీల యాజమాన్యాలకు చెల్లిస్తుంది. ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఈ పథకం తోడ్పాటు అందిస్తుంది. నిరుపేద కుటుంబాలకు చెందిన SC, ST, BC, మైనారిటీ, EBC విద్యార్థులకు ఇది వరంగా మారింది. 7 GPA పైగా వస్తే మనకు సంతోషం. 10వ తరగతి పరీక్షల్లో 7 నుంచి 10 గ్రేడ్ పాయింట్లు యావరేజ్ సాధించిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వ, ZP, ఎయిడెడ్, కస్తూర్బా, నవోదయ గురుకులాలు, ఆదర్శ పాఠశాలలలో చదివిన వారంతా ఉచిత కార్పొరేట్ విద్యకు దరఖాస్తులు చేసుకోవచ్చు. SC, ST, BC, దివ్యాంగులు, మైనారిటీ, EBC వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. నిబంధనలు ఇట్లున్నాయి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయ యాన్యువల్ ఇన్కమ్ దరఖాస్తుతో మనం సబ్మిట్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల వారికి అయితే 1,50,000, పట్టణ ప్రాంతాల వారికి అయితే 2 లక్షల పైగా వార్షిక ఆదాయం ఉండరాదు. కుల స్థానిక ధ్రువపత్రాలు జత చేయాలి. దివ్యాంగులు వైకల్యానికి సంబంధించిన పత్రం అందజేయాలి. ఆధార్ని కూడా మనం సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం మీ సేవా కేంద్రాల ద్వారా TS ఈ-పాస్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి పూర్తి వివరాలు, 10లో సాధించిన GPA, అన్ని ధృవీకరణ పత్రాలు, శరవాణి నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ID, విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి జత చేయాలి. 4 నుంచి 10వ తరగతి వరకు చదివిన పాఠశాలలకు సంబంధించిన బోనాఫైడ్ సర్టిఫికేట్లు సైతం మనం సమర్పించాల్సి ఉంటుంది. మే 15 నుంచి 30 వరకు దరఖాస్తులు అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియ. విద్యార్థులు 10వ తరగతిలో సాధించిన GPAతో పాటు రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన వారికి కేటాయించిన కార్పొరేట్ కాలేజీల వివరాలతో సమాచారం తెలియజేస్తారు. ఎంపికైన వారు అన్ని ధృవీకరణ పత్రాలతో కాలేజీలకు వెళ్ళి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నిర్ణీత గడువులోగా మనం చేరాల్సి ఉంటుంది. మనకు మెరిట్ని బేస్ చేసుకొని ఇస్తారు. కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కేటగిరీల వారీగా మెరిట్ని బట్టి ఎంపిక చేస్తారు. జూన్ 3న ఎంపికైన విద్యార్థుల జాబితా వెలువడుతుంది. 6వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ అవకాశాన్ని అర్హులు వినియోగించుకోవాలి అని ఆఫీసర్ చెప్తున్నారు. ఇది మెదక్కు సంబంధించిన పేపర్ అట్లానే కాదు, అన్ని డిస్టిక్లకు సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో. పేరెంట్స్, స్టూడెంట్స్కు ఇంటర్ బోర్డు పరీక్ష అఫిలియేషన్ ఇంకా పూర్తి కాలేదంతా. ఇప్పటివరకు కేవలం 25 కాలేజీలకే గుర్తింపు, మిగిలిన కాలేజీలకు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇవి కూడా డిగ్రీ అడ్మిషన్ లేదా దోస్తుల జాయిన్ చేస్తే అయిపోతుంది. వానికి పర్మిషన్ లేదు, వీళ్ళ పర్మిషన్ ఉంది అని తనకైనా పెట్టుకునే బదులు ఈ సంవత్సరం నుంచి 10th మెమోలపై పర్మనెంట్ నంబరు తొలిసారి అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు ప్రతి స్టూడెంట్కు 11 అంకెలతో కూడిన నంబర్స్. ఇది చాలా మంచిది. ఇక మనం ఏ హైయర్ స్టడీస్కి పోయినా ఎక్కడ పోయినా తగ్గిమని ఆ నంబర్ వస్తే మన డేటా వచ్చేస్తుంది. ఆధార్ కార్డు డేటా ఉన్నట్టు. వెబ్సైట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక కీపై అభ్యంతరాలకు మెడిసిన్ జరిగి నిపుణుల కమిటీ పరిశీలన తర్వాత ఫైనల్ కీ రిలీజ్ చేస్తారంట. విద్యార్థులు ప్రాథమిక కీపై ఉన్న అభ్యంతరాలను ఈరోజు ఉదయం 10 గంటల లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యంతరాలు వచ్చిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీని విడుదల చేయనుంది. ఫైనల్ కీ ఆధారంగా ఫలితాలను విడుదల చేస్తారు. 100 వస్తే టాప్ కాలేజీల్లో CSC, ఇంజనీరింగ్ సీట్లపై నిపుణుల అంచనా. 10 రోజుల్లో సెట్ ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్. ఈసారి ఎక్కువ శాతం మార్కులయ్యే అవకాశం ఉంది. ఆప్షన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్తున్నారు.
కొత్తగా పెరిగిన సీట్ల వల్ల కంప్యూటర్ కోర్సుల సీట్లు అదనంగా 14,000 పెరిగాయి. కాబట్టి ఈసారి కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పొందడం తేలికేనని నిపుణులు అంటున్నారు. గత ఏడాది ఆఖరి దశ ఫైనల్ కౌన్సిలింగ్లో ప్రామాణికంగా తీసుకుంటే టాప్ కాలేజీలో సిఎస్సి సీటు 4,000 ర్యాంకు వరకు వచ్చింది. ఈ ఏడాది కూడా ఇంచుమించు ఇదే ర్యాంకు వరకు ఉండే వీలుంది అని తెలుస్తుంది. అయితే కాలేజీతో పని లేదు, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీటు ప్రధానం అనుకుంటే 35,000 నుంచి 35,000 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. 50,000 ర్యాంకు దాటితే మాత్రం సిఎస్సి సీటులు ఆశించలేమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సెట్లో కనీసం 40 నుంచి 50 మార్కులు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి 35 నుంచి 50,000 ర్యాంకు వచ్చే వీలుందని చెప్తున్నారు. అదే 90 నుంచి 100 మార్కులు వస్తే 1,500 నుంచి 3,600 వరకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ముందే అంచనా వేయాలి అని చెప్తున్నారు. గత 10 ఏళ్లుగా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియను పరిశీలించాలి. ఎన్ని మార్కులకు ఏ ర్యాంక్ వస్తుంది, ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్లు వస్తున్నాయి అనేది ముందుగా అంచనా వేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పక్కగా సీటు వచ్చే కాలేజీని ఎంపిక చేసుకునేందుకు కొంత కసరత్తు చేసి ఆప్షన్లు ఎంచుకుంటే కోరుకున్న బ్రాంచ్లో సీటు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఇంకో ఇట్లుంది. రేపు సిపి గెట్ 2024 నోటిఫికేషన్ మనకు తెలంగాణ యూనివర్సిటీలలో పీజీ చేసుకోవడానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. నోటిఫిక్స్ బోర్డు ప్రభుత్వ ఉద్యోగాలు IIIT TDM కోర్ కర్నూలులో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ కర్నూలులో తాత్కాలిక ప్రతిపాదికన ప్రాజెక్టు లీడ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ప్రాజెక్టు ఇట్లా ఉన్నాయి. ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఫైనల్ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ డేటాను పోస్ట్ ద్వారా పంపాలి ఈ అడ్రస్కి. దరఖాస్తుకు చివరి తేదీ 28/5. వెబ్సైట్ ఇవి. వాకిన్లు ఉన్నాయి. హాల్ బాల్నగర్లో అప్రెంటిస్షిప్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇంకో ఇవి ఉన్నాయి. ఈ దాంట్లో అప్రెంటిస్ చేస్తే చాలా బాగుంటుంది. ఐటీఐ సంబంధిత ట్రేడ్లో ఉత్తీర్ణత పాస్ అయి ఉండాలి. శిక్షణ వ్యవధి 1 ఇయర్. ఇంటర్వ్యూలు May 20, 21, 22. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ వెబ్సైట్ ఇది. ఈఎస్ఐ హాస్పిటల్ న్యూఢిల్లీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు. దీనికి లాస్ట్ డేటు ఇంటర్వ్యూలు ఉన్నాయి 16/5కు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్లో ప్రత్యక్ష భర్తీ ద్వారా మనకు ఈ స్కేల్పై 9 ఉద్యోగాల నియామకం కోసం దరఖాస్తులు కోరుతున్నారు. వెబ్సైట్ tschc.gov.in చూసుకోండి పూర్తి వివరాలు. 4 ఏళ్లకే డిగ్రీ బీఈడి, ఐఐటీలు ఎన్ఐటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. డిగ్రీ బీఈడి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, చూడండి. లాస్ట్ డేట్ మనకు 30 ఉంది, May 15 వరకు ఉంది. మొన్న 30 కూడా ఇచ్చారు, ఒకసారి చూసుకొని అప్లై చేయండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి చాలా బాగుంటుంది. వెబ్సైట్ NCERT సమర్థ్ AC.in. June 9న ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 9న నిర్వహించనున్నారు. 5 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ డ్యూయల్ డిగ్రీ, 4 ఏళ్ల BS డిగ్రీ కోర్సులో ఈ ప్రవేశాల ప్రక్రియ పరీక్ష నిర్వహిస్తారు. IIT దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ నెల 16, 17 దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పిస్తారు. 17న JEE అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు. ఐఐటీలో బీటెక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే JEE అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు ఈ నెల 17న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 26న ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లో పరీక్ష నిర్వహిస్తారు. JEE లేకుండానే BSలో అడ్మిషన్. ఐఐటీలో చదవాలంటే JEE రాయాల్సిందే, కానీ JEE అవసరం లేకుండానే బ్యాచిలర్ ఇన్ సైన్స్, BS ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో అడ్మిషన్లు పొందవచ్చు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మద్రాస్ IIT కల్పిస్తుంది. అభ్యర్థులు ఈ నెల 26 స్టడీ IITM AC.in ES లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులుగా పరిగణిస్తారు. 16 వరకు PG ECET దరఖాస్తుల సవరణ. ఎంటెక్, ఎంఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే PG ECET దరఖాస్తులు దొరికిన తప్పులకు ఈ నెల 16 వరకు సవరించుకోవచ్చని JNTU తెలిపింది. ఇప్పటివరకు 20,000కు పైగా విద్యార్థులు PG ECET రాసేందుకు దరఖాస్తులు అందజేశారు. భారతీయ వాయుసేనలో అగ్నివీరులుగా చేరండి. అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ ఇంటెక్ 2025 IAFలో చేరుటకు మనకు ఇది వేదిక. కర్ణాటక, బెంగళూరు. వైవాహిక స్థితి
అభ్యర్థి అవివాహితులై పెళ్లి కాని వాళ్ళై ఉండాలి. విద్యార్థి ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల బోర్డు నుంచి కనీసం 10th పాస్ అయి ఉండాలి. ఇట్లా సంగీత సర్టిఫికేట్ ఉండాలి. మ్యూజిక్ సర్టిఫికేట్. ర్యాలీ సమయం మనకు 22 మే ఉదయం 11 గంటలకు ఉంటుంది. కవర్ అయ్యే రాష్ట్రం జిల్లాలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జిల్లాలు మరియు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి. ఇది వెబ్సైట్. ఆయుష్ పీజీ భవితకు భరోసా. AIAPGET 2024 నోటిఫికేషన్ విడుదల. ఒకే ఎంట్రన్స్తో దేశవ్యాప్తంగా ఉన్న ఆయుష్ పీజీ కోర్సుల్లో ప్రవేశం. పీజీతో ఆయా రంగాల్లో స్పెషలిస్టులుగా రాణించే అవకాశం ఉంది. వెబ్సైట్ ముఖ్య సమాచారం. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 15. వెబ్సైట్ examsNTA.in. AIAPGET. ఇకపోతే BECIL CMSS న్యూఢిల్లీలో ఇందాక చూసిందే ఇది. ఇంకా సిల్వర్ సెట్ 2024 కర్నూలు డిగ్రీ కాలేజ్. ఇది సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఆటోనామస్. ఇట్లా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇవి సబ్జెక్టులు ఉన్నాయి. హానర్స్ కోర్సులు అన్నమాట. అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. BSc బాటనీ, కెమిస్ట్రీ, రెసిపీ ఇట్లున్నాయి. ఇకపోతే మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ 20. అర్హత మొన్న వింటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, AP విద్యార్థులు. ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. లాస్ట్ డేట్ అప్లికేషన్కి వచ్చే నెల 4 తారీఖు. ఎగ్జామ్ డేటు 10/6. వెబ్సైట్ ఇది. TS సెట్ 2024 ఇది సబ్జెక్టులు. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే మార్పులు ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 2/7 వరకు ఉంది. పరీక్ష తేదీలు అయింది. వెబ్సైట్ తెలంగాణ సెట్ ORG. NIEPA న్యూఢిల్లీలో PhD ప్రవేశాలు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో PG పాస్ కావాలి. మనకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుని. లాస్ట్ డేట్ 15/5. వెబ్సైట్ ఇది. IHMలో డిప్లొమా. హాజీపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాలు ఇట్లున్నాయి. అర్హత గుర్తింపు పొందిన బోర్డు, స్టేట్ బోర్డు అయినా సరే, సెంట్రల్ బోర్డు నుంచి అయినా సరే, ఏదైనా గ్రూప్తో ఇంటర్ లేకపోతే 12వ తరగతి తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి. వయో పరిమితి, ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. IHM Hajipur.net అనేది వెబ్సైటే. ఇగో బ్రీఫ్ నోటీస్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అడ్వర్టైజ్మెంట్. బార్క్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రైనింగ్ కోర్స్ బీయింగ్ కండక్టెడ్ అండర్ ద ఏజెస్ ఆఫ్ హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్. ఏమేమి ఉన్నాయంటే డ్యూరేషన్ 1 year కోర్సు. నెంబర్ ఆఫ్ సీట్స్ 30 ఉన్నాయి. జనరల్ కేటగిరీ. ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. దేనికి MSc డిప్లొమా ఇన్ రేడియాలజికల్ ఫిజిక్స్. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది ఇది చూడండి. 4/6 లాస్ట్ డేట్ ఉంది. రిటర్న్ టెస్ట్ 38. వెబ్సైట్ bark.gov.in. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే షఫాలి వర్మ became the youngest cricketer to make 100 international appearances. She achieved the feat at the age of 20 years and 102 days during T20 match against Bangladesh on 9th May 2024. Shafali broke Sachin's 30 years old record. He played his 100th international match at the age of 20 years and 239 days in 1994. Renowned Punjab poet Padmasri awardee Surjit Patar passed away on 11th May 2024 at the age of 79. Patar died of cardiac arrest at his residence, Barewal Road in Ludhiana. He was the president of the Punjab Arts Council and had also been president of the Punjab Sahitya Academy. He received the Padma Shri Award in the field of literature and education in 2014. International Nurses Day is observed on 12th May every year. The day is dedicated to honoring and celebrating the nurses' contribution to the healthcare sector. The day is observed to the honor and the birth anniversary of Florence Nightingale, who was born on May 12, 1820 in Florence, Italy. Theme ఏంటిది 2024 అంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, ద ఎకనామిక్ పవర్ ఆఫ్ కేర్. కరెంట్ అఫైర్స్, మోడర్న్ క్వశ్చన్స్. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడి NR నారాయణమూర్తి సతీమణి ప్రముఖ సంఘ సేవకురాలు రచయిత్రి డాక్టర్ సుధా నారాయణ
మూర్తి సామాజిక విద్యా రంగంలో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవల రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆమె ఏ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారంటే 2023. దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఏ నేషనల్ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు వెలువరించింది అంటే ఉత్తరాఖండ్. సఫారీల ఏర్పాటు కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాటు అక్కడి భారీ వృక్షాలను నరికివేయడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జాతీయ పార్కు రాయల్ బెంగాల్ పుల్లపు ఆవాసం. 1288.31 చదరపు కిలోమీటర్లలో ఈ అటవీ ప్రాంతం ఉంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో పులులు సంచరించే ప్రాంతంగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు ఉత్తరాఖండ్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఆమ్కా ఏఎంసీఏ పూర్తి రూపం ఏంటిది అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. వైమానిక దళ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా భారత్ త్వరలోనే 5వ తరము స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశీయంగా ఆమ్కా రూపకల్పన అభివృద్ధిపై దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదికను భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవల ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు ప్రాథమిక అభివృద్ధి వ్యయం 15,000 కోట్లు వరకు ఉంటుంది అని తెలుసు. ఇకపోతే లేటెస్ట్ అప్డేట్స్ THSTI ఫరీదాబాద్లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టులు, దానికి లాస్ట్ డేట్ 23 మే ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ 6th జూన్. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే ఫార్మిడబుల్, బలీయమైన, కష్టతరమైన, డాంటింగ్, ఇంప్రెసివ్ అనేవి సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఈజీ, మేనేజబుల్ అనేవి యాంటోనిమ్స్. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.